టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీస్ కి మంత్రి కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం అన్నారు. తన కూతురు అయినంత మాత్రాన ఆమె అభిప్రాయాలకు తనను రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదన్నారు కొండా. దీనికి తనను బాధ్యురాల్ని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉన్నాయన్నారు. తన ప్రమేయం ఏమీ లేదు అంటూ వివరణించారు. వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలన్నారు కొండా సురేఖ. పరకాలలో తర్వాత పోటీ చేసేది రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ ఆయన పేరు సీఎం రేవంత్ ప్రకటించిన దగ్గర నుంచి కొండా ఫ్యామిలీ అటాకింగ్ మోడ్లోకి దిగింది. దీనికి కారణం కొండా సుస్మిత అక్కడి నుంచి పోటీ చేస్తుంది అని పలుమార్లు మంత్రి సురేఖ ప్రకటించడమే. ఇప్పుడు రేవూరి పేరు సీఎం ప్రకటించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పీసీసీ యాక్షన్ కి దిగింది. మంత్రి కొండా సురేఖకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ లైన్ దాటి వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తారు. ఇప్పుడు కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణతో పీసీసీ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్తో దీని గురించి మాట్లాడదాం. ప్రభాకర్, సో కొండా సురేఖ వివరణ అయితే ఇచ్చేశారు క్రమశిక్షణ కమిటీకి. ఇక్కడితో ఈ సమస్య పోయినట్టేనా, లేక ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయింది. దాంట్లో నిన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకి ఇచ్చిన వివరణ కోసం ఇచ్చిన షోకాజ్ నోటీస్కి సంబంధించి ఇప్పుడు ఆమె వివరణ ఇచ్చారు. వివరణలో చాలా డిప్లొమాటిక్గా రాశారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్తిగా అసలు తమ సంబంధం లేని వ్యవహారం ఇది, నన్నెందుకు బాధ్యులను చేస్తున్నారు, నాకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ను వెంబటే విత్డ్రా చేసుకోవాలి అంటూ దానిలో చాలా స్పష్టంగా రాశారు. సో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది అయితే చూడాలి. ఒకవేళ ఇక్కడ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి క్రమశిక్షణ కమిటీకి. ఒకటి, కొండా సురేఖ ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, చాలా యాక్టివ్ పాలిటిక్స్ లీడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా కొండా సుష్మిత మీద యాక్షన్ తీసుకుందామంటే అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదు. ఇప్పుడు ఏ విధంగా దీనికి సాటిస్ఫై అవుతారా లేదా అనేది పెద్ద డైలమాగా మారింది. కొండా సురేఖ ఇచ్చిన షోకాజ్లో అసలు సుష్మిత వ్యవహారాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సుష్మితకు సంబంధించిన వివరణలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సుష్మితకు సంబంధించి మేమిద్దరం కేవలం తల్లి కూతుళ్ళైనంత మాత్రాన ఒకరి రాజకీయ అభిప్రాయాలు మరొకరికి వేరువేరుగా ఉంటాయి. సో దాంట్లో నన్నెందుకు బాధ్యులను చేస్తున్నారు, తనకున్న అభిమానం మేరకు మాత్రమే. గీసుగొండ అనేది కొండా ఫ్యామిలీకి సొంత మండలం వరంగల్ జిల్లాలో. సో ఆమె జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడున్న అభిమానులంతా కూడా వచ్చారు. ఆ సందర్భంలో ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. అది నా పరిధిలో కానీ నా అవగాహనలో కానీ ఎక్కడా లేదు. దీన్ని నాకు ఆపాదిస్తూ నన్ను ఎలా వివరణ అడుగుతారు, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అనేది కొండా సురేఖ రిప్లైలో ఇచ్చారు. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా కొంత ఈమె ఇచ్చిన ఇప్పుడు డిప్లొమాటిక్ రిప్లై అంతా కూడా సో ఏ రకంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చూస్తుందనే చూడాలి. ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్తారో, ఒకవేళ మళ్ళీ దీంతో సాటిస్ఫై కాకపోతే మరి ఇంకొకసారి షోకాజ్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా వచ్చి కలిసి నేరుగా అటెండ్ కమ్మంటారా క్రమశిక్షణ కమిటీ ముందు, లేకపోతే ఇంకేమైనా వివరణలు తీసుకునే ప్రయత్నం చేస్తారా? నిన్న చాలామంది గ్రంథాలయ చైర్మన్లు, దాంతోపాటుగా నామినేట్ పదవులలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. వారికి ఏమైనా షోకాజులు ఇస్తారా? డీసీసీ ఆ వ్యవహారం అంతా కూడా చూస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా చాలా ఇప్పటికే ఫైర్లో ఉన్నారు. అటు నిన్న రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. కొండా సురేఖ వల్లనే ఈరోజు సుష్మితకు గుర్తింపు వచ్చింది. సో ఆమెను చూసుకొని మేమేం మాట్లాడలేకపోతున్నాము, ఒకవేళ తీరు మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా ప్రతిఘటించాల్సి ఉంటుంది అనేది మహిళా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అసలు కొండా సుష్మితకు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలు సీఎం మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎంపీల మీద కానీ, పార్టీ మీద, ప్రభుత్వం మీద, ఈ మొత్తానికి సంబంధించిన కాంటెక్స్ట్ ఎక్కడా కూడా దానిలో లేదు. మొత్తాన్ని అసలు నాకు సంబంధం లేదు, ఈ వ్యవహారం నాది కాదు,
తాను మాట్లాడింది తన రాజకీయ అభిప్రాయం, నా రాజకీయ అభిప్రాయాలు నాకున్నాయి, నా రాజకీయ ఎజెండా నాకుంది అనేది మాత్రమే దానిలో చెప్పారు. అసలు ఈ నోటీస్కి నాకు సంబంధం లేదు, ఎంబటే షోకాజ్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకోవాలి అంటూ కూడా దానిలో మెన్షన్ చేశారు. అంటే అసలు ఎక్కడ కూడా ఆ వ్యవహారంతో కొండా సురేఖ అసలు ఎక్కడా కూడా సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. తనను కనుక ఇంకా ఫర్దర్గా వెళ్తే మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు కొంత వివాదాస్పదమైన అంశాలు కొండా ఫ్యామిలీలో ఉన్నాయి. ఇదివరకు గతంలో తన ఓఎస్డీకి సంబంధించిన అంశంలో కొండా సురేఖ, కొండా సుష్మిత డైరెక్ట్గా మాట్లాడారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే వ్యవహారం అలాంటి సీన్ ఏమైనా రిపీట్ అవుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది. కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ డైరెక్ట్గా ఎక్కడా మాట్లాడలేదు, మళ్ళీ మీడియా ముందుకు రాలేదు, కేవలం ఇప్పటికీ ఓన్లీ లేఖ ద్వారా మాత్రమే వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకి ఎమ్మెల్యేలందరూ సిద్ధం కావాలని పవన్ సూచించారు. జనసేన కార్యకర్తల పోరాట స్ఫూర్తిని ఈ ఎన్నికల్లోనూ కొనసాగించాలన్నారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెడదాం, జనసేన బలాన్ని చాటేలా సమిష్టిగా పనిచేద్దామంటూ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. జనసేనకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన బలం ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇప్పుడు ఆ ప్రభావాన్ని వార్డు స్థాయిలో ఓట్లుగా మార్చుకోవడం జనసేనకి పరీక్షగా మారింది. ముఖ్యంగా యువత, పట్టణ ఓటర్లలో పార్టీకి ఉన్న మద్దతుని స్థానిక అభ్యర్థుల విజయంగా మలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇవాల్టి జనసేన ఎల్పీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అక్కడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా క్రియేట్ చేయడానికి జనసేన క్యాడర్ ఎలా సిద్ధమవుతోంది, అధినేత ఎలాంటి దిశానిర్దేశం చేశారు? తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ కదలికలపైన రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని అనారోగ్య కారణాల వల్ల క్యాబినెట్కి రాలేదు, అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కాలేకపోయారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆయన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి ఆయన చేసిన ట్వీట్ అయితే చాలా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపుతోంది. ఆయన ఆత్మగౌరవం అనే ఒక పదాన్ని వాడడం పట్ల మాత్రం అందరిలో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ కూడా తావిచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఓట్ల శాతం, పోటీ చేసే పార్టీకి వచ్చే సీట్ల శాతానికి సంబంధించి కొంత డిస్కషన్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సంకేతం వచ్చింది. 2024 జనరల్ ఎలక్షన్స్లో ఏ ఫార్ములాతో అయితే పోటీ చేశామో అదే ఫార్ములాతో, అదే షేరింగ్తో ఈసారి కూడా ఉండబోతుంది అన్నట్టుగా ఒక సంకేతం అక్కడి నుంచి గతంలో వచ్చింది. దానికి ఖండిస్తూ నాదెండ్ల మనోహర్ అది 2024 జనరల్ ఎలక్షన్స్ పరిస్థితి వేరు, అప్పుడు కూటమి రాజకీయ అవసరాలు వేరు, ఇప్పుడు పార్టీల రాజకీయ అవసరాలు వేరు, కాబట్టి 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ షేరే ఉంటే కుదరదు, అప్పట్లో మేము రాజకీయంగా పెద్ద త్యాగానికే పాల్పడాల్సి వచ్చింది, కాబట్టి ఈసారి అట్లా కాకుండా తమ పార్టీ పునర్నిర్మాణ దశలో ఉంది, కాబట్టి ఇప్పట్లో అవసరం ఉన్న చోట, బలం ఉన్న చోట పోటీ చేస్తామంటూ గతంలో నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రీసెంట్గా అసెంబ్లీ లాబీల్లో కూడా జనసేన ఎమ్మెల్యేలు కూడా దాని కొనసాగింపుగా ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తే లేదు, జనసేనకు బలం ఉన్న చోటల్లా పోటీ చేస్తాం, 2024 సాధారణ ఎన్నికల్లో వచ్చిన కేవలం ఆ శాతాన్ని మాత్రమే కాకుండా మరింత ఎక్కువ సంఖ్యలో పోటీ చేయబోతున్నామంటూ ఒక సంకేతాన్ని ఇచ్చారు. దాన్ని కొనసాగింపుగా ఈరోజు జరిగిన ఎల్పీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఆత్మగౌరవం అంటే కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే విధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో తమకు అవసరమైన వాటా ఇవ్వకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చెప్పేదానికి కూడా పరోక్షంగా ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా కూడా చూడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విశ్లేషణ జరుగుతోంది. ఎందుకంటే ఈసారి పార్టీకి చాలా నిర్మాణ దశలో ఉంది, పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది, పార్టీ భవిష్యత్తు రాజకీయాలని నిర్దేశించే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వాన్ని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పట్లో అదే సమయంలో పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఆకాంక్షలు ఉన్నాయి. పార్టీ కింది స్థాయిలో తమకు ఎక్కువ అవకాశాలు రాలేదు, చాలా కీలకమైన భాగస్వామిగా కూటమిలో ఉన్నప్పటికీ కూడా తమ పాత్ర నామమాత్రంగా ఉంది అన్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కాదు, ఆత్మగౌరవ పదాన్ని గతంలో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేనకు సంబంధించిన సభ్యత్వ నమోదులో కీలక పాత్ర వహించిన సాధకుల కమిటీ ఆ సమావేశంలో కూడా మాట్లాడుతూ ఆ రోజు కూడా మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటే, అట్లాంటి పరిస్థితులు ఏర్పడితే దాన్ని చూస్తూ ఊరుకోను, దానికి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను, మీకు ఆ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పారు. మళ్ళీ రెండోసారి దాన్ని రీఇటరేట్ చేశారు.
చేశాడు. సో ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలకి భరోసా ఇచ్చే అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు. ఈసారి 2024 సాధారణ ఎన్నికల్లో మా బలానికంటే తక్కువగా మేము పరిమితంగా సీట్లను తీసుకోవాల్సి వచ్చింది. అది రాజకీయ త్యాగంగా ఆయన అభివర్ణిస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి ఉండబోదు అని చెప్పే ఒక సంకేతంగా కూడా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా రాజకీయ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణగా చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో పంతం నానాజీ కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కొనసాగించడానికో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి మాత్రమే కాదు జనసేన ఏర్పాటు చేసిందంటూ కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం. కాబట్టి స్థానిక సంస్థల్లో జనసేన బలమైన ఓట్ల శాతాన్ని బలమైన సీట్ల శాతాన్ని కోరుకుంటోంది. సో ఆ మేరకే ఒక పరోక్షంగా ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరగబోతోంది. సో ఎవరికి ఎన్ని షేరింగ్ ఎట్లా ఉండబోతుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారిన నేపథ్యం కనిపిస్తుంది. కమిటీ థర్డ్ న్యూస్. జూడాలు పట్టు వీడటం లేదు, మెట్టు దిగటం లేదు. జూనియర్ డాక్టర్స్ తో మంత్రి సత్యకుమార్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఉపకార వేతనాల విషయంలో సయోధ్య కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్ పెంపు కోసం పట్టుబడుతున్నారు జూనియర్ డాక్టర్స్. 30% కాకపోయినా 20% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ స్థాయిలో పెంపు సాధ్యపడదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మంత్రి సత్యకుమార్. సీఎం ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి సమావేశమవుదామని స్పష్టం చేశారు. చర్చలు విఫలం కావడంతో సమ్మెని కంటిన్యూ చేస్తామని ప్రకటించారు జూనియర్ డాక్టర్స్. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఆపుబోమంటున్నారు జూడాలు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నట్టుగా 20% పెంపు అనేది అసాధ్యం అంటున్నారు మంత్రి. మరి నెక్స్ట్ స్టైఫండ్ విషయంలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవైపు జూనియర్ డాక్టర్స్ ఏమో తగ్గేదే లేదంటున్నారు. ఏం జరగబోతుందంటారు? జూనియర్ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా తగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే మేము అడిగిన దానికి అంటే సంవత్సరానికి 15% చొప్పున 2 సంవత్సరాలు కలిపి 30% అడుగుతున్నాము. అంతలో అంత కాకపోయినా కనీసం 20% అనే ఇవ్వాలని మాత్రం జూనియర్ డాక్టర్లు పట్టుబట్టి కూర్చున్నారు. దాదాపు ఇప్పటికే 11 రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మంత్రితో ఇందాక జరిగినటువంటి చర్చలు చూసుకుంటే మాత్రం చర్చలు విఫలమైంది. ఎందుకంటే వీరి ఇచ్చిన డిమాండ్స్కి మంత్రి చెప్పిన దానికి పొంతన లేకుండా ఉన్నది. ఇటు మంత్రి చెప్పింది చూసుకుంటే మాత్రం జూనియర్ డాక్టర్లకి 3%, హౌస్ సర్జన్లకి 5% పెంచుతాము. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే మాత్రం తమిళనాడు తరహాలో ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా 3% పెంచే విధంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా అయితే పెరుగుతుందో అదేవిధంగా పెరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. కట్టుదిట్టమైన ప్రణాళిక కూడా రూపొందిస్తున్నామని చెప్పినప్పటికీ అంటే వచ్చే సంవత్సరం సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం చూసుకుంటే మాత్రం ఈ 2 సంవత్సరాలు కలిపి 30% పెంచాల్సిందే. మీరు అడుగుతున్నారు కాబట్టి 30% కాకుండా కనీసం 20% అయినా పెంచాలని మాత్రం జూనియర్ డాక్టర్లు పట్టుబట్టు కూర్చున్నారు. ఇటు మంత్రి చెప్పిన దానికి వీరు చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో మరొకసారి చర్చలకు పిలిచే అవకాశం ఉందంటే రేపు కానీ ఎల్లుండి కానీ రాగల 2 రోజుల్లో, సోమవారం కాకపోవచ్చు దాదాపు సోమవారం రోజు మరొకసారి చర్చలు జరిగే అవకాశం ఉందని మాత్రం జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఇక్కడ మంత్రి కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. దాదాపు 11 రోజుల నుంచి అటువైపు నుంచి డిఎంఈ కానీ మంత్రి సైడ్ నుంచి కానీ చెప్తూనే ఉన్నారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆర్థిక శాఖ కూడా ఒప్పుకోవట్లేదు, మీరు కొంత తగ్గి వస్తే మాత్రం 3% కానీ 5% వరకు ఈసారికి పెంచుతామని చెప్తున్నప్పటికీ మాత్రం జూనియర్ డాక్టర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, మాత్రం భూష్మించుకుంటున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కూడా రేపు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఒకసారి చర్చించి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనపడుతుంది. దీనిపైన ఒక ప్రణాళిక రూపొందిస్తాము. ఇదే విధంగా కొనసాగితే మాత్రం మా నిరసనను ఉధృతం చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేసే అవకాశం ఉందని మాత్రం జూనియర్ డాక్టర్లు అంటున్నారు. రాగల 2 రోజుల్లో ఈ చర్చలు మళ్ళీ విఫలం అయితే కనుక మా నిరసనను ఉధృతం చేస్తాం. ఇప్పటికే చాలా తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారు, తెలంగాణతో పోల్చుకుంటే చాలా తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారు. తెలంగాణ నుంచి విడిపోయినాం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇచ్చిన స్టైఫండ్ కూడా మాకు ఇవ్వటం లేదు. 2009లో జీవోని 2022లో రద్దు చేశారు. కానీ ఆ తెలంగాణలో మాత్రం అప్పటి జీవో ప్రకారమే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాకు పని భారం పెరిగింది, వైద్య కళాశాలలు పెరిగాయి, పని ఒత్తిడి పెరిగింది, వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది, అయినా కానీ మాకు స్టైఫండ్ మాత్రం పెంచడం లేదని మాత్రం జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అడిగిన స్టైఫండ్ ఇవ్వకపోతే మాత్రం మా నిరసన ఉధృతం చేస్తామని మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్. టికెట్ ధరల నిర్ణయంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరింది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. థియేటర్ల వర్గీకరణపై మరోసారి సమీక్ష చేయాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లందరితో సంప్రదింపులు జరపాలని, ఎగ్జిబిటర్లు, నిర్మాతల అభిప్రాయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పరిశీలించాలని విన్నవించింది.
కొత్త విధానంతో టౌన్ థియేటర్లపై ప్రభావం ఉండొచ్చన్న ఫిలిం ఛాంబర్ పరిష్కారానికి సినీ ప్రతినిధులతో కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సినిమా టికెట్లకు సీలింగ్ విధిస్తూ నిన్న జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. థియేటర్లలో కనిష్ట గరిష్ట ధరలను నిర్ణయిస్తూ సింగిల్ స్క్రీన్, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లుగా వర్గీకరించింది. నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ గరిష్ట ధర ₹100, ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ గరిష్ట ధర $200, స్పెషల్ థియేటర్లలో రిక్లైనర్ గరిష్ట టికెట్ ధర $300, మల్టీప్లెక్స్లలో రిక్లైనర్ గరిష్ట టికెట్ ధర ₹300గా పేర్కొంది. బడ్జెట్ 100 కోట్లు దాటితే సూపర్ హై బడ్జెట్ సినిమాగా గుర్తించనుంది. ఇలాంటి సినిమాలకు మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. అదనపు ఆదాయం నుంచి సినీ కార్మికుల సంక్షేమానికి ₹1 కోటి విరాళం ఇవ్వాలని సూచించింది. ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరాలకు సంబంధించి అదనపు వివరాలు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. ఓవర్ టు యు. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టికెట్ల రేట్ల పెంపు జీవోపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు స్టేట్ ఫిలిం ఛాంబర్ని కానీ తెలుగు ఫిలిం ఛాంబర్ని కానీ కొద్దిగా పరిగణలోకి తీసుకుని ఉంటే చాలా మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతిని సమర్పించారు. అంటే ఈ సింగిల్ స్క్రీన్లలో రేట్లు పెంచడం వల్ల ఎక్కువగా నష్టమే తప్ప లాభం లేదు. మాకు ఫుట్ఫాల్స్ పెరిగి ఎక్కువగా థియేటర్లు హౌస్ఫుల్స్ అవుతేనే మాకు ఎక్కువ లాభము. ఈ రేట్ల పెంపు వల్ల మాకు వచ్చే పెద్దగా లాభం ఏమీ ఉండదు. దానికి అనుగుణంగా ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్, కరెంట్ బిల్స్, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇవన్నీ తగ్గించి మాకు కొద్దిగా ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నారు. అంటే ఎక్కువగా సింగిల్ స్క్రీన్లో కొన్ని థియేటర్లకు మాత్రమే స్పెషలైజ్డ్ కేటగిరీగా విభజించారు. ఆ స్పెషలైజ్డ్ కేటగిరీలో 2K, 4K ప్రొజెక్షను, డిజిటల్ సరౌండ్ సౌండింగు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న కొన్ని థియేటర్లకు మాత్రం ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంది. మామూలు సింగిల్ థియేటర్లకి అంతగా పెంచుకునే అవకాశం లేదు. వీటితో పాటు ఒక 25% మినిమం రేట్స్ తోటి అమ్మాలి అనే విధానం వల్ల కూడా మాకు ఎక్కువగా నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని భరించడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది. దీనికి అనుగుణంగా మాకు కొన్ని చర్యలు తీసుకొని మా సింగిల్ థియేటర్ల సిస్టమ్ని కొద్దిగా బతికించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. చూడాలి ప్రభుత్వం వీళ్ళ లేఖ పట్ల ఎలా స్పందిస్తుంది, ఏమైనా రేట్ల సవరణ చేసే అవకాశం ఉందా, మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో రాబోయే రోజుల్లో మనకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. ఇవి 585 అప్డేట్స్.